తాజా పరిస్థితిని మా రిపోర్టర్ ఏకా స్వామి లైవ్లో అందిస్తారు. స్వామి చెప్పండి, కొన్ని వాహనాలు అయితే వస్తున్నాయి, అభినందన్ చేరుకున్నట్టేనా? ఇంకా మరికొన్ని క్షణాల పాటు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉందా? అంటే వాహనాలు కూడా చేరుకున్న అభినందన్ వర్ధమాన్ని భారత అధికారులకు తీసుకొని వస్తున్నట్టుగా తెలుస్తుంది. అతనికి సంబంధించినటువంటి పూర్తిగా నిన్ననే భారత ఎయిర్ఫోర్స్ సంబంధించిన ఉన్నతాధికారులు పాకిస్తాన్ చేరుకొని అతనికి సంబంధించినటువంటి సర్వీస్ రికార్డు, అతనికి సంబంధించినటువంటి పూర్తి ట్రావెల్ వివరాలు కూడా అందించినట్టు తెలుస్తుంది. అక్కడ పూర్తిగా ఆ ప్రక్రియ పూర్తి అయిన అనంతరమే పాకిస్తాన్ అధికారులు దీన్ని ధృవీకరించుకొని అతన్ని మనకి ఇక్కడ తీసుకొచ్చే అవకాశం ఉంది. పూర్తిగా దౌత్యపరమైనటువంటి చర్చలు, దౌత్యపరమైనటువంటి పత్రాల సమర్పణ పూర్తయిన అనంతరం అక్కడి నుంచి తీసుకొని వచ్చి లాహోర్కి వచ్చి లాహోర్ నుంచి ఇప్పుడు వాఘా బార్డర్ చేరుకున్నారు. ఇక్కడ దాదాపుగా గంట పైగా ఈ తతంగం కొనసాగుతుందని చెప్పేసి మనకున్న సమాచారం ప్రకారం తెలుస్తుంది. అక్కడ అనేక అంశాలు వారు పరిగణలో తీసుకుంటారు. అతనికి సంబంధించినటువంటి ఐడెంటిఫికేషన్ కొనసాగుతుంది. ఆ తర్వాత అతని సర్వీస్ రికార్డు, వివిధ భారత ప్రభుత్వ సిబ్బంది కూడా అది వచ్చినటువంటి అభినందన్ వర్ధమాన్ మన దేశస్తులు అనే విషయాలు కూడా అన్ని కూడా పరిశీలించుకొని ఇక్కడికి తీసుకొస్తారు. తర్వాత సాధారణంగా ఇతర దేశాలకు పౌరులకు వెళ్ళే మార్గం ఏదో ఉంటుందో అందులోకి తీసుకొచ్చి అక్కడ పూర్తి స్థాయి ప్రక్రియ కొనసాగిన అనంతరమే మన దేశంలోకి తీసుకొని వస్తారు. అక్కడ భారత దౌత్యాధికారులు, దక్షిణ దళాల సీనియర్ అధికారులు కూడా వారిని తీసుకొని రెండు దేశాల అధికారులు కూడా మర్యాదపూర్వకంగా జెనీవా ఒప్పందాన్ని గౌరవిస్తూ ఎవరైనా కానీ పౌరులు కానీ ఆర్మీ సిబ్బంది కానీ ఒకరి సరిహద్దు ఒకరు దాటిపోయినప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు ఏం చేయాలనేది కూడా 1926లో జెనీవా ఒప్పందం జరిగింది. ఆ తర్వాత 1949లో ఈ ఒప్పందం మీద సంతకం చేసిన దేశాలన్నీ కూడా దీన్ని గౌరవించాల్సి ఉంటుంది. పాకిస్తాన్ కూడా ఈ ఒప్పందం మీద సంతకం చేసింది. అందులో భాగంగానే ఇప్పుడు ఈ దానికి తలొగ్గి ఇప్పుడు భారత్ కు అభినందన్ వర్ధమాన్ని అప్పచెప్తున్నారు. పూర్తిగా ఈ అంశాన్ని కూడా అనేక అంశాన్ని పరిగణలో తీసుకున్నటువంటి అభినందన్ వర్ధమాన్ని భారత ప్రభుత్వం కూడా ఇప్పుడు వివిధ అంశాలు పరిగణలో తీసుకొని వస్తారు. ఇప్పటికే భారత్ సంబంధించినటువంటి గ్రూప్ కెప్టెన్ సంబంధించిన ఉన్నతాధికారులు కూడా అక్కడికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. వారు అక్కడ నిన్న అతను వెంటనే వారు కూడా వచ్చి వాఘా బార్డర్ లో భారత అధికారులతో పాటు అతను ఇక్కడికి వస్తారు. ఇక్కడ ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు బిఎస్ఎఫ్, ఐజీ, అదేవిధంగా ఇక్కడ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన సీనియర్ ఉన్నతాధికారులు కూడా ఇప్పటికి ఇక్కడ ఈ ప్రాంతానికి చేరుకుని వారంతా కూడా అతని కోసం రాక కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ రోజు అభినందన్ వర్ధమాన్ సంబంధించినటువంటి ఈ భారత్కి అప్పగించే కార్యక్రమం ఉంది కాబట్టి అందుకోసం ఈ రోజు మీటింగ్ రిట్రీట్ కార్యక్రమాన్ని కూడా సరిహద్దు ప్రాంతాల్లో రద్దు చేసుకోవడం జరిగింది. అటు అటారా ఇటు వాఘా సరిహద్దు వద్ద ప్రతి రోజు కూడా సాయంత్రం 5 గంటలకు జాతీయ పథకాల అవనత కార్యక్రమం అత్యంత కోలాహలంగా కొనసాగుతుంది. ఇరు దేశాలు కూడా ఫెరోషియస్ గా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాయి. దీన్ని చూడడం కోసం వేలాది మంది వస్తారు. అయితే ఈ రోజు ఈ అభినందన్ వర్ధమాన్ భారత్ కు అప్పగించే కార్యక్రమం ఉన్నందున దీన్ని రద్దు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే చాలా మంది కూడా అభినందన్ వర్ధమానికి ఇక్కడికి స్వాగతం పలకడం కోసం పెద్ద ఎత్తున కూడా వెయిట్ చేస్తున్నారు. పూర్తిగా పంజాబ్ పోలీసులు, ఇటు బిఎస్ఎఫ్ సిబ్బంది అంతా కూడా ఈ ఏరియానంతా కూడా తమ ఆధీనంలో తీసుకొని భద్రతా పరంగా అన్ని కట్టుదిట్టమని ఏర్పాట్లు చేసింది. అన్ని చోట్ల కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూస్తూ ఉంది. ఇప్పటికే రెండు దేశాల మధ్య సరిహద్దు పరిసర ప్రాంతాల్లో మొత్తం ఉద్రిక్తత ఉన్న నేపథ్యంలో ఎక్కడ కూడా ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి చాలా మంది కూడా అభినందన్ వర్ధమాన్ కు ఘన స్వాగతం పలకడానికి వస్తున్నారు. ఈ మన దేశానికి సంబంధించినటువంటి ఒక రియల్ హీరో అని చెప్పి అతన్ని కొనియాడుతూ, నిజమైన దేశభక్తులు అని చెప్పి కొనియాడుతూ అతన్ని ఆరాధిస్తున్నారు. గత 2 రోజులుగా ఎక్కడ చూసిన అభినందన్ వర్ధమాన్ పేరే దేశమంతా మారుమోగింది. అతను భారత్కి సురక్షితంగా తిరిగి రావాలని చెప్పేసి కూడా అందరూ కోరుకుంటున్నారు. అయితే ఇప్పుడుకున్న మనకున్న సమాచారం ప్రకారం మరో గంట లోపే భారత్లోకి అభినందన్ వర్ధమాన్ అడుగుపెట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అక్కడ సంబంధించిన మెడికల్ పరీక్షలు కూడా అన్ని రకాలుగా సిద్ధం చేయడం కోసం ఇక్కడ ఒక ప్రత్యేక అంబులెన్స్ ని అమృత్సర్ నుంచి తీసుకురావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన అనంతరము అభినందన్ వర్ధమాన్ ని మన భారత్ కు అప్పగించిన ఇంకా మరింత ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంటుంది. ఇక్కడ నుంచి నేరుగా అమృత్సర్ తీసుకెళ్లి అమృత్సర్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీలో పాలం ఎయిర్పోర్ట్ కు తీసుకెళ్తారు. ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉన్నతాధికారులకు సంబంధించి కూడా అనేక అంశాలు కూడా అతను మరోమారు అభినందన్ వర్ధమాన్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే పాకిస్తాన్ అధికారులు తమ ఆధీనంలో తీసుకున్న తర్వాత ఏమేమి ప్రశ్నలు అడిగారు, ఏమేమి అతన్ని విచారించారు, ఎలాంటి ఆధారాల నుంచి సేకరించాలనే విషయం కూడా మన ఆర్మీ ఉన్నతాధికారులు కానీ ఆర్మీ సిబ్బంది అంటే మన ఎయిర్పోర్ట్ సిబ్బంది కానీ వారి సొంత విభాగానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా తెలియజేయాల్సి ఉంటుంది. ఆ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికీ చూస్తున్నాము వరుసగా వాహనాలు ఇప్పుడే ఇంకా చేరుకుంటూనే ఉన్నాయి. వరుసగా 2 ప్రత్యేక అంబులెన్స్ కూడా తెప్పించి పెట్టడం జరిగింది. అయితే అభినందన్ వర్ధమాన్ సంబంధించినటువంటి జెనీవా ఒప్పందం ప్రకారం ఏ దేశానికైతే పట్టుబడతారో ఆ దేశం పట్టుకున్నటువంటి యుద్ధ ఖైదీని కానీ ఆ దేశంలోకి అక్రమంగా ప్రవేశించినటువంటి సైనిక సిబ్బంది, త్రిదళాల సిబ్బంది కూడా గౌరవపూర్వకంగా మర్యాదపూర్వకంగా గౌరవించి వారికి అన్ని రకాల ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంటుంది. వారికి అన్ని ఆరోగ్య పరంగా కానీ వారికి ఎలాంటి హామ్ తలపెట్టకుండా ఉండాలని చెప్పేసి ఆ తీర్మానం చెప్తుంది. అయితే ప్రధానంగా మొన్న అభినందన్ వర్ధమాన్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో పాక్ సిబ్బందికి పాక్ అధికారులకు పట్టుబడిన అనంతరం స్థానికులు దాడి చేసే బాగా గాయపరిచారు. ఆ తర్వాత ఆ విజువల్స్ వైరల్స్ పెద్ద ఎత్తున సోషల్ మీడియా అనంతరం
అతను తీసుకెళ్లి పాకిస్తాన్ వైద్య సహాయం అందించడానికి సంబంధించినటువంటి అన్ని రకాల సఫర్లు అందించామని చెప్పేసి కూడా తెలియజేయడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అభినందన వర్ధమాన్ నుంచి పాకిస్తాన్ అంటే ఇంటెలిజెన్స్ అధికారులు కానీ పాకిస్తాన్ అధికారులు కానీ ఎలాంటి సమాచారం సేకరించారనేది అత్యంత కీలకంగా మారింది. స్వామి అలాగే స్వామి కొన్ని వాహనాలు రావడానికి కూడా మనం గమనించాం మన విజువల్స్లో. ఆ వాహనాలు మన భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాహనాలా, లేకపోతే ఫార్మాలిటీ ప్రకారం వాళ్ళు పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి వెహికల్సా ఏంటి? దానికి సంబంధించినటువంటి ఏంటి సమాచారం లేటెస్ట్? అంటే మనకున్న సమాచారం ప్రకారం భారత్ సంబంధించిన వాహనాలు ఇక్కడికి చేరుకున్నాయి. ఇప్పుడైతే వాఘా బార్డర్ వరకు, అటు నుంచి పాకిస్తాన్ వాహనాలు వాఘా బార్డర్ వరకు, అక్కడ అటారా బార్డర్ వరకు చేరుకుంటాయి. ఈ రెండు వైపుల అధికారులు మొత్తం ఒక గౌరవపూర్వకంగా ఇచ్చిపుచ్చుకునే దూరంలో ఇలాంటి కార్యక్రమం ఉంటుంది. అభినందన వర్ధమాన్ని వాళ్ళు నేరుగా తీసుకొచ్చి మన అధికారులకు అప్పచెప్పిన అనంతరం నేరుగా తీసుకుని మన సిబ్బంది ప్రత్యేక వాహనాల్లో ఎత్తించుతూ అమృత్సర్కు వెళ్తారు. అది మొత్తానికి ఇప్పుడున్న సమాచారం ప్రకారం అక్కడ ఈ తతంగం కాసేపు కొనసాగుతుంది. అతను వాఘా బార్డర్ వరకు అయితే చేరుకున్నట్టుగా మనకున్న సమాచారం ఉంది. అక్కడనే మరింత సమయం పట్టే అవకాశం ఉన్నట్టుగా ఉన్నది రాజు. రైట్, ఇక హై అలర్ట్ అయితే అక్కడ ఉన్నట్టు కనిపిస్తుంది మనకు విజువల్స్లో చాలా స్పష్టంగా. బీఎస్ఎఫ్ అధికారులు కూడా ఉన్నట్టున్నారు. అలాగే సెక్యూరిటీ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ఎందుకంటే వాళ్ళు చాలా హై అలర్ట్ అయితే ఉన్నట్టు కనిపిస్తుంది. అంటే గత కొద్ది రోజులుగానే ఇప్పుడు మొత్తం బార్డర్ పరిసర ప్రాంతాలు కూడా పూర్తిగా హై అలర్ట్. ఎవరు కూడా సాయంత్రం అయిన తర్వాత మొత్తం వ్యవసాయ పనులు చేసుకునేవారు కానీ మిగతా వారు కూడా బయటికి రావడానికి జంకుతున్నారు. పాకిస్తాన్ భద్రత బలగాలను కూడా అనేక సరిహద్దు గ్రామాలపైన షెల్లింగ్ చేస్తున్నాం, కాల్పులు జరుపుతున్నంత కూడా చాలా మంది భయపడుతున్నారు. కాశ్మీర్ నుంచి మొదలుకుంటే ఇటు జమ్మూ సెక్టార్లు కావచ్చు, ఇటు పంజాబ్ లో ఉన్నటువంటి సరిహద్దు గ్రామాలు, ఇటు రాజస్థాన్, అటు గుజరాత్ వరకు ఉన్న ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అయితే కొన్ని చోట్ల మాత్రమే ప్రభావం అధికంగా ఉంది, మిగతా చోట్ల పెద్దగా ఏం లేదు. మనకున్న సమాచారం ప్రకారం ఇప్పటికే చాలా మంది ఇక్కడికి వస్తారని చెప్పి భావించినటువంటి పంజాబ్ పోలీసులు చాలా మందిని ఇక్కడికి కట్టడి చేసినట్టు తెలుస్తుంది. ఈ రోజు బీటింగ్ రిట్రీట్ కూడా క్యాన్సిల్ చేయడంతో కూడా చాలా మంది నిరుత్సాహంగా బయటికి వెళ్ళిపోవడం జరిగింది టూరిస్టులు. అంటే చాలా మంది టూరిస్టులకు అభినందన వర్ధమానం వస్తారని తెలియజేయడానికి కొంతమంది ఇక్కడ ఉత్సాహంగా అతనికి స్వాగతం పలకడం కోసం ఇక్కడనే వేచి ఉన్నారు. పంజాబ్ పోలీసులు పెద్ద మొత్తం కూడా పోలీసులు ఇక్కడికి మోహరించి ఉన్నాయి. బీఎస్ఎఫ్ సిబ్బంది కూడా అన్ని చోట్ల కూడా వారి ఏరియానంతా కూడా అదుపులోకి తీసుకొని పూర్తిస్థాయి ఆయుధ సంపత్తిని వాళ్ళంతా వేచి ఉన్నారు. ఇక్కడ ఎలాంటి సంఘటన జరగకుండా అన్ని రకాలుగా ముందు జాగ్రత్తలు తీసుకుంటారు. మనకు ఉన్నటువంటి ఈ ప్రాంతానంతా కూడా 1 కిలోమీటర్ ఏరియా ఉన్న ప్రాంతానంతా కూడా వారు ఆధీనంలోకి తీసుకొని ఉంచారు. ఎవరు కూడా ఇక్కడ అనుమానాస్పద ఖాళీలు ఉన్న వారిని కూడా దగ్గరికి వచ్చి వ్యక్తిగతంగా వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. మరోవైపు ఎవరు కూడా వారు ఏర్పాటు చేసినటువంటి బారికేడ్ దాటి లోపలికి వెళ్లకుండా వారిని అందరూ కూడా ఒక పక్కకు నిలబడాల్సిందిగా కోరుతున్నారు. దీంతో ఏరియా అంతా కూడా పూర్తిస్థాయిమైన కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉన్నాయి. ఇప్పటికే రెండు దేశాల మధ్య అత్యంత ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం ఇవ్వకుండా అన్ని రాష్ట్రాల పోలీసులు కానీ కేంద్ర ఆదేశాల మేరకు, కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు ఇప్పటికే అన్ని రాష్ట్రాల డీజీపీలు అలర్ట్ అయ్యి వారి భద్రతను కూడా సమీక్షించుకున్నారు. అన్ని రకాల ఏర్పాటు కూడా చేసుకున్నారు. అందులో భాగంగా ఈ సరిహద్దు రాష్ట్రాలు అయితే ఇంకా మరింత అప్రమత్తంగా ఉన్నాయి. ఇప్పటికే ఎక్కడ కూడా ప్రాణనష్టం జరగకుండా కూడా పాకిస్తాన్ పదే షెల్లింగ్ చేస్తుంది, కాల్పుల ఒప్పందాన్ని తోడ్పడుస్తూ కాల్పులు చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో అభినందన వర్ధమాన్ పాకిస్తాన్ కు చిక్కిన అనంతరం ఈ పరిస్థితి కొంత భారత్ నుంచి కూడా కొంత అతన్ని దౌత్యపరంగా తీసుకురావడం కోసం కొంత వెనక్కి తగ్గింది అనుకోవచ్చు. అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్తాన్ దోషులు నిలబెట్టే ముందు దౌత్యపరంగా కొంత ఒత్తిడి పెంచి ఇటు పాకిస్తాన్ పైన, అటు చైనా నుంచి, ఇటు అమెరికా నుంచి, ఇటు బ్రిటన్, రష్యా నుంచి, ఇటు ఫ్రాన్స్ నుంచి కూడా వారి మీద పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొచ్చారు. అనేక దేశాలు కూడా, ముస్లిం దేశాలు కూడా దేశం మీద ఒత్తిడి చేయడం జరిగింది. దీంతో ఇప్పుడు పాకిస్తాన్ గుర్తులో పడ్డ ఎలుకలాగా చేసిన తప్పును ఒప్పుకునే పరిస్థితి ఏర్పడింది. అయితే దీంతో వారి ప్రాదేశిక సమగ్రతను కాపాడుకోవడం, భారత్లో అంతర్గతంగా భద్రతను రక్షించుకోవడం కోసం ఏ దేశమైన స్వీయ రక్షణ కోసం ఎక్కడికైనా వెళ్లి తమ శత్రువు మీద దాడి చేసే అవకాశం మనకు తెలుస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు మొన్న పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని జైషే మహమ్మద్ మొత్తం తీవ్రవాద శిక్షణ స్థావరాలపైన పెద్ద ఎత్తున కూడా ఎయిర్ ఫోర్స్ సామాజిక దళంతో దాడులు చేయడం జరిగింది. దీంతో జరిగిన పరిణామాలను కూడా ఇప్పుడు ఒకటొక్కటిగా బయటకు వస్తున్నాయి. అక్కడ ఏం జరిగిందనే విషయంలో భారత ప్రభుత్వం ఇంతవరకు బయటపడలేదు. 350 మందికి పైగా తీవ్రవాదులు చనిపోయారన్నారు. మరోవైపు పాకిస్తాన్ మాత్రం అలాంటివి ఏం జరగలేదని చెప్పి వారు కొట్టిపారేస్తున్నారు. దీంతో ఇరు దేశాల్లో కూడా ఉద్రిక్త పరిస్థితులు, భిన్న పరిస్థితులు ఏర్పడ్డ నేపథ్యంలో ఇప్పుడు అభినందన వర్ధమాన్ని భారత్కు అప్పగించే విషయమై అత్యంత కీలకంగా మారింది. అంతర్జాతీయంగా జెనీవా ఒప్పందాన్ని కట్టుబడ్డటువంటి పాకిస్తాన్ ఇప్పుడు దాని తలకి పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అభినందన వర్ధమాన్ని వదిలిపెడతామని చెప్పేసి నిన్ననే అధికారికంగా ప్రకటించారు. ఆ ప్రకటన అనంతరమే భారత్ లో కూడా పెద్ద ఎత్తున కూడా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. అయినప్పటికీ కూడా పాకిస్తాన్ లోని కొంతమంది దీని మీద కుయుక్తు పనుతూ ఏ విధంగా యుద్ధ ఖైదీని వదిలిపెడతారని చెప్పేసి కూడా వారు కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. అయితే ఇవన్నింటినీ కూడా కోర్టులు కూడా వీటిని కొట్టుపారేసినట్టుగా తెలుస్తుంది. దీంతో ఈ ఉన్నత స్థాయిని తీసుకున్న నిర్ణయం కాబట్టి ఖచ్చితంగా అంతర్జాతీయ చట్టాలు తలొగ్గాలి కాబట్టి అభినందన వర్ధమాన్ భారత్ కు పాకిస్తాన్ అప్పగించక తప్పలేదు రాజు.